లంచ్ చేసామండి. ఇంకా కిచెన్‌లో చాలా వర్క్ ఉంది కదా! అందుకని వర్క్ అనేది మళ్ళీ స్టార్ట్ చేశాను. నా కిచెన్ ఇంత నీట్‌గా, క్లీన్‌గా ఉండడానికి నేను చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఉంటాను. రెగ్యులర్‌గా నా వీడియోస్ వాచ్ చేసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. కిచెన్‌ని నేను ఎప్పటికప్పుడు వీక్లీ వన్స్ అయినా కొంచెం చిన్న చిన్న మార్పులతో సర్దుకుంటూ ఉంటాను. పైన కబోర్డ్‌లో అయితే గనక నేను షుగర్, టీ పొడి ఇలాంటివి పెట్టేదాన్ని. అవి పక్క కబోర్డ్‌లోకి షిఫ్ట్ చేశాను. ఇక్కడ నేను ఆయిల్స్, సిజర్స్, స్పూన్స్ ఇలా డ్రై ఫ్రూట్ బాక్సెస్, కప్స్ అనేవి పెట్టాను. తర్వాత చిన్న మనీ ప్లాంట్ పెట్టాను. నేను ఆల్రెడీ విండో దగ్గర గ్రో చేస్తున్నాను కదా! దాన్ని ఇక్కడ ప్లేస్ చేశాను. ఈ కబోర్డ్‌లో మొత్తం స్పైసెస్ రెగ్యులర్‌గా నేను యూజ్ చేసేవన్నీ కూడా ఫిల్ చేసి ఈ కబోర్డ్‌లో పెట్టేసుకున్నానండి. అయితే రెగ్యులర్‌గా మన కిచెన్ క్లీన్‌గా ఉండాలి అనుకుంటే గనక ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ నీట్‌గా పెట్టేసుకోవడం, ఎప్పటికప్పుడు కొంచెం వైప్స్ చేసుకోవడం, తడిగుడ్డ పెట్టుకోవడం ఇలాంటివి చేయడం వల్ల నీట్‌గా ఉంటుంది మన కిచెన్ అనేది. ఓవరాల్‌గా సర్దేశాను చూడండి. ఇక్కడ ఈ మనీ ప్లాంట్ లీవ్స్ అనేవి యాడ్ చేశాను విండోకి. ఇవి ఆర్టిఫిషియలే. తర్వాత ఈ బొమ్మలన్నిటిని ఇలా సర్దేశాను. ఓవరాల్‌గా నా కిచెన్ అనేది ఇంత నీట్‌గా, క్లీన్‌గా ఉంది. చూడాలి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఎటువంటి మార్పులు చేస్తానా అన్నది మీ అందరికీ నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి.